మన హిందూ సనాతన ధర్మం పైన, మన మూలాల పైన బురద జల్లుతూ నోటికొచ్చిన దుర్భాష వాడిన అన్వేష్ ఇప్పటికీ కూడా తనది తప్పు అని తెలుసుకోకుండా నక్క వినయాలేస్తూ ఆ సారీలు చెప్పడాలేంటో అస్సలు అర్థం కాలేదు. వాడిది తప్పు అని ఎవరైతే చెప్పారో వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఈ రోజు మనం చూస్తున్నాము. జూడే అజయ్ గారి మీద టార్గెట్ చేయడానికి కారణం రీచ్ ఎక్కువ వస్తుంది, ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఆయన వీడియో పెట్టాడు అంటే అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఎంతో మంది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అంటే సారీ చెప్పాడు గాని పేరుకి అక్కడ ఎక్కడ పశ్చాత్తాపం అనేది ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఫుల్ గా ఒక 10 days నుంచి ఇదే రచ్చ జరుగుతుంది. ఎన్నో కేసులు నమోదయ్యాయి, అయినా కూడా అతనిలో ఏ మార్పు కనిపించలేదన్నమాట. ఇక్కడ జూడే గారికి అండ్ అన్వేష్ కి మధ్య ఎందుకు ఇంత రచ్చ స్టార్ట్ అయింది? సోషల్ మీడియా మొత్తం ఇదే హల్చల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక సినీ ఫీల్డ్ లో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, లైక్ మూవీ ప్రమోషన్ లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆడవాళ్ళ హక్కులు అనుకుంటూ ఈ అన్వేష్ గాడు ఏదో ఆడవాళ్ళ హక్కుల్ని కాపాడేటట్లు ఈయన మాట్లాడడం. ఆడవాళ్ళ హక్కుల్ని కాపాడేవాడు అలాంటి మాటలు మాట్లాడతాడా? అసలు మనం ఆలోచించాలి. ఇంకా అతన్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసే వాళ్ళు ఫాలోవర్స్ ని అతను కనీసం ఒక మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు. నేనేమన్నా అడిగానా మిమ్మల్ని ఫాలో చేయమని, నేనేమన్నా సబ్స్క్రైబ్ చేయమని అడిగానా అంటున్నాడు. మనందరం కదా ఈ రోజు అతన్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టింది. ఎవరు అతని వీడియో చూడకపోతే అతను ఇంత చెలరేగిపోతాడా? లేదు. ఇంత ఛాన్స్ ఇచ్చి ఆయన ఆడవాళ్ళ హక్కులు కాపాడతాడు అంటే ఏ వీడియోలో అన్నా ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా స్త్రీల పట్ల గౌరవం కనిపించిందా? లేదు. సరే, అందరూ సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి అని వీడియో చెప్పినప్పటి నుంచి సారీ ఎప్పటికీ శివాజీ గారితో స్టార్ట్ చేశారు, మళ్ళీ గరికపాటి గారికి చెప్పారు, తర్వాత సీతాదేవి ద్రౌపది మాత గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇప్పుడు నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, మీరు మీ మాటలు తీసుకోకపోతే నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, సర్వనాశనం అయిపోతారు. ఇది సారీ చెప్పడం అంటారా? బెదిరించడం అంటారా? అంటే నాలుగు మీద మచ్చలు ఉండే వాళ్ళు అన్నవన్నీ అయిపోవు. న్యాయం ఎటువైపు ఉంటే అది మాత్రమే మనకు వర్తిస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నాడు అన్వేష్ గాడు. ఇంకొకటి చెప్పాడు ఆ వీడియోలో, ఏంటంటే అంటే నేనేదో మతం మారాను అది ఇది అని ప్రచారాలు చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంకి వెళ్ళినా భగవద్గీత అండ్ వినాయకుడి విగ్రహాన్ని క్యారీ చేస్తాను అంటే నువ్వు చేసి ఏం లాభం? నువ్వు చేసే పనులకి భగవద్గీత క్యారీ చేసిన, వినాయకుడి విగ్రహం క్యారీ చేసిన, అసలు మూలాలకే నువ్వు గౌరవం ఇనప్పుడు నువ్వు క్యారీ చేసి ఏం లాభం? అండ్ ఇంకొక మాట అన్నాడు బత్తాయి అనేసి, మనకు అది ఆల్రెడీ తెలిసిన విషయమే. అంటే బత్తాయిలు అందరూ అన్నప్పుడు అంటే నువ్వు హిందువు కాదని నువ్వే చెప్పుకుంటున్నావు అక్కడ క్లియర్ గా, అది అర్థం కావట్లేదు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏదో స్ట్రాంగ్ గా మాట్లాడాడు, నిలబడ్డాడు అనేసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనమాట. బెట్టింగ్ యాప్స్ ఓకే, నువ్వు వీడియోస్ చేసావు, ఇక్కడ కూడా దానికి స్టాండ్ తీసుకొని కేసులు పెట్టి అంత జరిపిన తర్వాతే దానికి ఒక ముగింపు వచ్చింది. అంతేగాని అన్వేష్ గారు చేయడం బట్టే బెట్టింగ్ యాప్స్ అనేది వెళ్ళిపోలేదు. ఏదైనా ఒక 50% మంచి ఉంది అతను చేసిన దాంట్లో అంటే ఇదొక్కటే. సరే, ఇంకా జూడే గారి విషయానికి వస్తే ఆయన వీడియోస్ గురించి ఫస్ట్ అనుకుందాం. అతను చేసే వీడియోస్ కావచ్చు, ఏదైనా డే టు డే లైఫ్ కరెంట్ అఫైర్స్ గురించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఆయన వీడియో చూసాము అంటే మనకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంతేగాని ఎక్కడ అసభ్యకరమైన మాటలు కానీ ఈ అన్వేష్ గారి లాగా వీడియోస్ కానీ ఎక్కడా లేవు. నేను చూసిన వీడియోస్ లో కానీ ప్రీవియస్ అతను పోస్ట్ చేసిన వీడియోస్ లో కానీ ఎక్కడా లేవు. సరే, ఆయన వీడియో పోస్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది కాంట్రవర్సీ క్రియేట్ చేయడం. జూడే అన్వేష్ కి భయపడి వీడియో తీసేశాడు. అన్వేష్ కి భయపడ్డానికి ఆయన ఏమన్నా పెద్ద తోప? ఫాలోవర్స్ ఉండి మైక్ ఉండి ఇష్టం వచ్చినట్లు మాటలు తూటాలుగా వదిలేస్తాయా, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అనుకుంటే కాదు కదా. అలా అనుకుంటే జూడే గారు చేసిన వీడియోస్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. పిఎంల గురించి చేశాడు, సీఎంల గురించి చేశాడు, మరి వాళ్ళకి భయపడి వీడియోస్ తీసేయలేదే. సో అంత ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసే అతను అన్వేష్ గారికి భయపడి వీడియో తీయాల్సిన అవసరం లేదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇలాంటి వాళ్ళు మనం బురదలో రాయేసి మన మీద బురద వేసుకోవడం ఎందుకు అని అనుకున్నాడు. ప్లస్ ఫ్యామిలీ లేడీస్ కి ఇబ్బంది అవుతుంది, లాగుతున్నాడు అన్న ఉద్దేశంతో తప్పితే భయపడి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ రీపోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆగదన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్వేష్ గాడు ఓన్లీ జూడే గారు పెట్టిన వీడియో గురించి మాత్రమే మాట్లాడలేదు.
మీ తమ్ముడి మీద కేసు ఉంది అది ఇది అని మాట్లాడారు. ఎస్, కేసు ఉంది, అది నడుస్తుంది. కానీ అన్వేష్ గాడు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో ఆ కేసులో జరిగిన విషయం అది కాదు. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడాలి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు అయ్యి ఉండి అంటే, ఎస్ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు అయ్యిండు కాబట్టి ఆయన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక మంచి ఛానల్ ని రన్ చేస్తున్నాడు. నీలాగా ప్రపంచ యాత్రికుడు మళ్ళీ ఇంకేమన్నావు, మీరంతా ఇంట్లో కూర్చొని జస్ట్ చాట్ జీపీటీలు గూగుల్ వాడి వీడియోస్ చేస్తారు, నేను ప్రపంచాన్నే తిరుగుతున్నానంటే ఎవరు తిరగమన్నారు మిమ్మల్ని? ట్రావెలింగ్ అనేది మీరు ఎంచుకున్నారు, మిమ్మల్ని ఎవరు మీకోసం ఎంచుకున్నారు. అది అదేదో మీరు ప్రజాసేవ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వకండి. ఓకే, ట్రావెల్ చేస్తున్నావు, అన్ని దేశాలు, ఏదో యుక్రెయిన్, అన్ని దేశాలు, థాయిలాండ్ ఏమి, మలేషియా ఏమి, ఎన్నో దేశాలు తిరిగావు. అక్కడ ఆచారాలను తెలుసుకున్నానన్నావు, ఇంకెన్నో తెలుసుకున్నానన్నావు. అక్కడ పుట్టిన వాళ్ళకి, నువ్వు ఇండియాలో పుట్టి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇక్కడ మూలాలనే తెలుసుకోలేకపోయావు. అలాంటిది 10-20 రోజుల్లో ఆ దేశం గురించే ఏం తెలుసుకున్నావు నువ్వు? లేదు. మన ఏజుడే గారు చేసిన వీడియోస్ ఏదన్నా కావచ్చు, హిందూ టెంపుల్స్ గురించి, ధర్మం గురించి, ఇన్ఫర్మేషన్ గురించి ఇన్నుంటాయి. నువ్వు అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాటి ధర్మాలు ఏమీ తెలుసుకోకుండా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేసి దేశాలు తిరుగుతున్నాను అంటే నువ్వు ఎక్కడికి ప్రజాసేవ చేయట్లేదు. నీకు ఇష్టమైన ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా ట్రావెలింగ్ నీకు ఇష్టం అనేసి చెప్పావు కదా, ఎంబీఏ ఇన్ ట్రావెలింగ్ ఏదో చేశాననేసి. నీకు ఇష్టంగా నువ్వు వెళ్ళావు కానీ అది ప్రజాసేవ లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అక్కడ అది ఏమీ లేదు. అండ్ ఏజుడే గారు రీఅప్లోడ్ చేశారు, ప్లస్ దాని తర్వాత కూడా వీడియో చెప్పారు, ఇది ఇంతటితో ఆగదు, కంటిన్యూ అవుతుంది. నువ్వు అంటే ఒక క్లారిటీ లేకుండా పోక్సో కేసు అది ఇది అనేసి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు. సో యుద్ధం మొదలు పెట్టావు కాబట్టి యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఆగదు, నేను తవ్వుతాను అనేసి. ఎందుకు? ఆల్మోస్ట్ ఎన్నో చెత్త చెత్త రికార్డింగ్స్ విన్నాం, అవసరమా ఇవంతా? ఇంకొకటి ఏం చెప్పావు, సారీ చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడాల్సిన నువ్వు ఇంకా దిగజారిపోతున్నావు. ఏంటి? హనుమంతుల వారు నీకు కళ్ళేకొచ్చి ఏం చెప్పారు? సీతమ్మను కాపాడడానికి నేనున్నాను, ఏంటి ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాను, ఇది యాత్ర, ఐ మీన్ ట్రావెలింగ్ మానేశానంటే ఎస్ చేయమని చెప్పారు. అవసరమా? హిందూ దేవుళ్లతో పెట్టుకుంటే బాగుపడ్డవాడు ఎవరు లేరు, ఎన్నో సందర్భాలు చూసాం మనము. కానీ ఇంకా 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 దిగజార్చుకుంటూ పోయి ఏమనుకుంటున్నావు, ఎవరేం బీకుతారులే నన్ను, నేను ఇక్కడ ఉన్నా కదా అనుకుంటున్నావా? ఖచ్చితంగా రప్పిస్తారు, దీనికి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంతటితో ఆగదు. ఎందుకంటే మనుషులతో కాదు, నువ్వు ఏకంగా హిందూ ధర్మాన్ని టచ్ చేసావు. కాబట్టి హిందువులందరూ ఏకమయ్యి అసలు హిందూయిజం ఏంటి, మన ధర్మాలు ఏంటి, మన మూలాలు ఏంటి అని ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు చూపిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకా ఇదేంటంటే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ కాదండి, మనం నిజంగా స్టాండ్ తీసుకోవాలి. మన మూలాల గురించి, మనం ఎంతో పవిత్రంగా పూజించుకునే దేవుళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడే అతన్ని మళ్ళీ ఏమంటున్నాడు, నేను మతం మారలేదు, నేను హిందువునే. ఎలా చెప్పుకుంటున్నాడు అసలు? దేవాలయాల గురించి మాట్లాడాడు, ఇండియాలో హిందువులందరూ రేపిస్టులు అన్నట్లు మాట్లాడాడు, ఎన్ని మాటలు. కానీ నువ్వు చేసిన పనులు, నీ రికార్డింగ్స్ బయటపడ్డాయి, దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? దానికి సమాధానం చెప్పలేని వాడివి, నీకెందుకు ఇలాంటివంతా అవసరమా? ఇన్ని రోజులు ఏదో ప్రపంచ యాత్రికుడు మాటలు దుర్భాష కొన్ని వాడినా కూడా యాత్రికు చేస్తాడు, ఈ బెట్టింగ్ యాప్స్ అది ఇది అనేసి చాలా మంది నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, నిన్ను ఫాలో అయ్యారు. కానీ నీ పతనం ఇక్కడతో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. 2026 లో నేను అదేంటి వైభోగాలు అనుభవిస్తాను, నాట్లో నా అదే నల్ల మచ్చలు ఉన్నాయి, మీరే ఇదైపోతారు అనేసి. కానీ కాదు, ఖచ్చితంగా ధర్మం వైపు నువ్వు ఇంత నిందలు వేసి ఇలాంటి నీచపు మాటలు మాట్లాడావు కాబట్టి దానికి రిజల్ట్ నీకు త్వరలోనే ఇస్తారు, వెయిట్ చేస్తూ ఉండు. ఖచ్చితంగా ఇంకైనా తెలుసుకొని క్షమాపణ చెప్తే ఇక్కడతో ఆపేస్తే చాలా బాగుంటుంది. లేదు నా మైక్ నా ఇష్టం నా వీడియోలు అనుకుంటావా, ఇంకా ఇంకా ఎక్కువే ఎఫెక్ట్ తగులుతుంది. త్వరలోనే చూడబోతున్నాం అన్నమాట. అందరూ ఏకమయ్యి నిన్ను లాగితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు ఖచ్చితంగా. సో ఇదండి, అంటే ఎలా అయిపోయిందంటే ప్రతి వాడు మైక్ ఉంది, కెమెరా ఉంది, వీడియోస్ చేసేస్తున్నాం అనేసి ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, కనీసం మనం ఒక మీ ఇష్టం, మీ ఛానల్ ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ కొన్ని కొన్ని ఇలాంటి విషయాలు అసలు ఎలా నోట్లోంచి
అనబుద్ధి అవుతుందో కూడా అర్థం కాదు, అంత నీచంగా మాట్లాడుతున్నారు. సో దీనికి ఖచ్చితంగా అందరూ ఏకమయ్యి దీనికి అదేంటంటే అన్వేష్ గారికి ఏదో శిక్ష పడ్డం అది కాదు, అతను పడేలా చేసే వరకు మనం ఎవ్వరం నిద్రపోకూడదు. అలా చెయ్యాలి. అతనికి అంత కేవలం ఒక సారీ చెప్తే ఇన్ని రోజులు ఏదో అతను సారీ చెప్పాలి అన్నట్లే ఆగిపోయాం. సారీతో సరిపోయేలా లేదనమాట, అస్సలు సరిపోదు, ఇంకా గట్టిగా పడాలి. సో ఇది ఈ కాంట్రవర్సీ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో, ఇప్పటికన్నా తగ్గుతాడా ఇంకేం చేస్తాడో మరి తెలియదు. మీకు ఇందులో నిజంగా వీళ్ళు చేసిన ఇద్దరు కామెంట్స్ లో ఎవరి కమెంట్ అంటే ఏజుడే గారు కమెంట్ చేయలేదు అక్కడ, ఆయన వీడియో పెట్టారు, తీసేశారు, మళ్ళీ రీఅప్లోడ్ చేశారు. ఇతనే కదా అతన్ని గెలికింది. ఎస్, అతను చేసిన తప్పు వల్ల అందరూ వీడియోస్ పెడుతున్నారు, అతను ఒక్కడే పెట్టలేదు. కానీ అతని టార్గెట్ ఏంటి అంటే అలాంటి పెద్ద ఛానల్స్ పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తేనే కదా ఆయనకు రీచ్ వస్తుంది. సో అటు ఇటు చేసి ఈ టాపిక్ ని ఏదో డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి అన్ని లెక్క పెడతారు, ఎక్కడా వదలరు అనమాట. సో చూద్దాము నెక్స్ట్ ఏమవుతుంది. కేసులు చాలా చోట్ల నమోదయ్యాయి అనమాట. మరి ఇండియాకి రప్పిస్తారా, ఏం శిక్ష పడుతుంది ఏంటనేది నెక్స్ట్ చూద్దామండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.